భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. బావా కంస, దేవకికి పుట్టిన పుత్రుని వల్ల కదా నీవు చనిపోతావని ఆకాశవాణి పలికింది. అదే కారణమైతే ఈమెకు పుట్టే కొడుకులను చంపివేయడానికి నీకే ఇస్తాను అని పలికిన వసుదేవుని పలుకులకు అంగీకరించిన కంసుడు చెల్లెలి కొప్పును విడిచి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. తరువాత దేవకి వసుదేవులకు ఏడాదికి ఒక్కడు చొప్పున 8 మంది కొడుకులు, ఒక్క కూతురు కలిగారు. మొదటి పుత్రుని కన్న సమయంలో వసుదేవుడు మాట ప్రకారం బిడ్డను తీసుకొని కంసుని వద్దకు వెళ్ళి కంసునికి ఇచ్చాడు. ఇక్కడ వసుదేవుని సత్యసంధత చెప్పుకోవాలి. పలికిన పలుకులు దిరుగక సొలయక వంచనములేక సుతుల రిపులకు గలగక ఇచ్చిన ధీరుండు ఇలా వసుదేవుడు దక్క ఇతరుడు గలడే. ఆడిన మాట తప్పకుండా, ఎలాంటి సంకోచం మోసం లేకుండా, కలత చెందకుండా, పుత్ర మమకారాన్ని కాదని చంపటానికి తన పుత్రుని శత్రువుకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప లోకంలో మరి ఎవరున్నారు? ఇలా మాట తప్పక కొడుకును తెచ్చి ఇచ్చిన వసుదేవుని సత్యసంధతకు మెచ్చుకున్న కంసుడు, ఈ కొడుకును నీవే తీసుకొని పొమ్ము, నీ 8వ కొడుకు వల్ల కదా నాకు మృత్యువు, అందువల్ల వాడినే వధిస్తాను అంటాడు కంసుడు. కంసుడు ఆ విధంగా అనగానే వసుదేవుడు భయపడుతూనే బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా జరిగిన కొన్నాళ్లకు ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి జనుదెంచి ఏకతమునా మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరువలు వసుదేవుడాదిగా గల సర్వయాదవులును సురలుగాని నిజంబు నరులుగారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికి పుత్రుడై జనించి భూతలంబు సెరుపబుట్టినట్టి చెనటు దైత్యుల నెల్ల చంపుననుచు చెప్పి చనియదివికి లోక కళ్యాణార్థం కార్యాలను నేర్పే నారద మహర్షి ఒకనాడు కంసుని వద్దకు వచ్చి రహస్యంగా అతనితో, రేపల్లలో ఉన్న నందాదులు వసుదేవాది యాదవులు నిజానికి మానవులు కారు, వారు దేవతలు. కంస, నీవు రాక్షసుడవు. శ్రీ మహావిష్ణువు దేవకీ దేవి పుత్రుడుగా జన్మించి భూలోకంలోని రాక్షసులందరినీ సంహరిస్తాడు అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు.